స్పెషల్ ఒకేషన్ లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్ లేదా ఆఫీస్ పాట్‌లక్ అకేషన్ ఏదైనా కానీ అందరి నోళ్ళు తీపి చేసి పిల్లల నుండి పెద్దల వరకు అందరి ప్రశంసలు పొందే గొప్ప రెసిపీ ఈ బ్రెడ్ హల్వా. ఈ రోజుల్లో అందరి ఇళ్లలో బ్రెడ్ అనేది చాలా కామన్ అయిపోయింది కదండి. అలాంటి బ్రెడ్‌తో టేస్టీ డెజర్ట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక లైక్ కొట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ అండి, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీల్ టైమ్ విత్ మనీ. ఈ రెసిపీ కోసం నేను 2 మిల్క్ బ్రెడ్ ప్యాకెట్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ యొక్క ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఎడ్జెస్లో ఉండే బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోకపోతే బ్రెడ్ హల్వా టేస్ట్ అనేది సరిగ్గా రాదు. సో ఈ బ్రౌన్ ఎడ్జెస్ అనేవి కంప్లీట్గా కట్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని 1 గంట ఫ్యాన్ కింద ఆరబెడితే బ్రెడ్ అనేది కొంచెం హార్డ్ అయ్యి ఫ్రై చేసేటప్పుడు తక్కువ నెయ్యిని పీల్చుకుంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడయ్యాక మనం ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులో చిన్న బౌలు జీడిపప్పులు యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం నేను 2 బ్రెడ్ ప్యాకెట్లకి 800 గ్రాముల షుగర్ తీసుకున్నాను. అంటే ఒక బ్రెడ్ ప్యాకెట్కి 400 గ్రాముల షుగర్ తీసుకోవాలి. నేను తీసుకున్న బౌల్తో 1 బౌల్ వచ్చింది. ఇప్పుడు పాకం కోసం 1 బౌల్ షుగర్కి 1 బౌల్ వాటర్ యాడ్ చేసి మరిగించుకోవాలి. షుగర్ని ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 8 నుంచి 10 యాలకులు కూడా యాడ్ చేసుకుని మరిగించుకోవాలి. మీరు కావాలంటే యాలకుల బదులు 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. పాకం బాగా మరిగాక ఈ యాలకులను స్ట్రైనర్తో రిమూవ్ చేసుకోండి. ఈ పాకాన్ని ఇలా లేత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీద ముక్కలకు పాకం బాగా పట్టి సాఫ్ట్గా అయ్యే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి, లేకపోతే పాకం చిక్కగా అయిపోతుంది. బ్రెడ్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఈ విధంగా మెత్తగా వచ్చే వరకు స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 ml మిల్క్ యాడ్ చేసుకుని బ్రెడ్ ముక్కలకు మిల్క్ బాగా పట్టే వరకు బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ హాట్ బ్రెడ్ హల్వాని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు గార్నిష్ కోసం మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఈ ఫ్రెష్ క్రీమ్ని డెకరేషన్ కోసం యాడ్ చేశాను, ఇది ఆప్షనల్. చూసారా ఎమ్మీ బ్రెడ్ హల్వా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేను ఈ బ్రెడ్ హల్వాని ఆఫీస్ పాట్‌లక్ కోసం ప్రిపేర్ చేశాను, అందుకే 2 బ్రెడ్ ప్యాకెట్స్ హల్వా చేశాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ బ్రెడ్ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రుచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. Hi.